Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఎన్నికల రణరంగానికి టీడీపీ జనసేన కూటమి వేగంగా అడుగులు వేస్తోంది. వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలతో బీసీ డిక్లరేషన్ రూపొందించింది. మార్చి 5 మంగళవారం నాడు బీసీ డిక్లరేషన్ ను కూటమి విడుదల చేయనుంది. దీనికోసం జేహో బీసీ సదస్సును గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. బీసీ డిక్లరేషన్ కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, దువ్వారపు రామారావు, పంచమర్తి అనురాధ, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్ర యాదవ్, వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు పోతిన మహేష్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు, వివిధ బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి బీసీలు బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని అచ్చెన్నాయుడు అన్నారు. బీసీల ఉన్నతి కోసం టీడీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. నేటి తరుణంలో బీసీల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన నిర్దిష్ట విధానాలు, చర్యలతో ఒక సమగ్ర బీసీ డిక్లరేషన్ ను మంగళవారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేస్తారని తెలిపారు. విస్తృత చర్చల ఆధారంగా ఈ డిక్లరేషన్ రూపొందించామని ఆయన అన్నారు. జేహో బీసీ సభను విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ బీసీ డిక్లరేషన్ లో బీసీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన నిర్ణయాలు, వివిధ బీసీ కులాల వారీగా అందించాల్సిన మద్దతుకు సంబంధించిన వివరాలు ఉంటాయని టీడీపీ బీసీ సాధికారక కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్ర తెలిపారు.